హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు మొబైల్ ఫీచర్ గురించి చెప్పబోతున్నాను. మొబైల్లో స్మార్ట్ ఫోన్లో చాలా రకాల ఫీచర్స్ ఉంటాయి. అంటే యాప్స్, చాలా రకాల యాప్స్ ఉంటాయి. ఒక ప్లే స్టోర్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, ఈమెయిల్ అవ్వచ్చు, కెమెరా అవ్వచ్చు, మెసేజ్ ఆప్షన్ అవ్వచ్చు, వాట్సాప్ అవ్వచ్చు. ఈ విధంగా చాలా రకాల యాప్స్ ఉంటాయి. అయితే ఆ యాప్స్ ఎలా పనిచేస్తాయి అనేది మీకు తెలిసి ఉంటుంది. స్నాప్చాట్ అవ్వచ్చు, ఈ విధంగా ప్రతి యాప్ గురించి మీకు తెలిసి ఉండొచ్చు. అయితే ఇందులో స్మార్ట్ ఫోన్లో ఇన్బిల్ట్ అయిన ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ పేరు గూగుల్ అసిస్టెంట్ అన్నమాట. ఆ గూగుల్ అసిస్టెంట్ ని చూసి చాలా మంది ఇది దేనికి పనికిరాని యాప్ లాగా చూస్తారు. కానీ దాని గొప్పతనం మీకు తెలిసినట్టయితే మరి ఆ యాప్ ని యూజ్ చేయకుండా ఉండలేరు. ఆ గూగుల్ అసిస్టెంట్ అన్నది ఏంటన్నది ఈరోజు మీకు చెప్పబోతున్నాను. గూగుల్ అసిస్టెంట్ మీరు చూస్తుంటారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నా మొబైల్లో అయితే గూగుల్ అసిస్టెంట్ ఉంది. దీన్నే గూగుల్ అసిస్టెంట్ అంటారు. దీన్ని ఒకసారి ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది. చూడండి, ఇది ఇంటర్ఫేస్ ఇలా ఈ విధంగా ఉంది. అయితే గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ చేసిన తర్వాత జెమినీని తెరవండి అని చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో ఇది దేనికి ఉపయోగపడుతుందని మీకు అర్థం కాకపోవచ్చు, కానీ మీకు ప్రతి విషయం క్లియర్ గా నేను చెప్తాను. నాకన్నా క్లియర్ గా ఇది మీకు చెప్పబోతున్నా. ఈ గూగుల్ అసిస్టెంట్ యూజ్ చేసి ప్రతి దాని గురించి ఒక టాపిక్ మీద రీసెర్చ్ చెయ్యు. చూడండి, ఇక్కడ అందులో ఆప్షన్ పెట్టండి. ఒక టాపిక్ మీద రీసెర్చ్ చెయ్యు అంటే మీకు నచ్చిన ఒక టాపిక్, ఒక సినిమా గురించి కావచ్చు, ఒక రాజకీయం గురించి కావచ్చు, లేకపోతే ఒక గాలి గురించి, ఒక సమస్య గురించి, ఏ విషయం గురించి అయినా, రోడ్డు గురించి కావచ్చు, ఒక ఆటో గురించి కావచ్చు, విమానం గురించి కావచ్చు, మొబైల్ గురించి కావచ్చు, ఏ విధంగానైనా మీరు ప్రశ్నించినట్టయితే దానికి సమాధానం ఇది చెప్తుంది. చూడండి, రెండో ఆప్షన్ ఇచ్చాడు, రాయడంలో సాయం చెయ్యు. మీరు రాస్తుంటారు, ఏదో ఒక విషయం రాస్తుంటారు, ఒక ప్రశ్నకు సమాధానం రాస్తున్నారు. అందులో మీరు ఒక విషయం, ఒక పాయింట్ మీరు మిస్ చేసినట్టయితే దానికి అడిగితే ఇందులో మీరు మెసేజ్ చేసినట్టయితే దానికి సమాధానం కూడా ఇస్తుంది. చూడండి, మూడో ఆప్షన్ ఇచ్చాడు, నాకు స్టడీ టిప్స్ ఇవ్వు. మీరు అర్థమవుతుందా ఫ్రెండ్స్? నాకు స్టడీ టిప్స్ ఇవ్వు అంటే మీరు చదువుకున్న విషయంలో, చదువుతున్న సమయంలో మీకు ఏ విధమైన సాయం కావాలి అని అడిగిన మీకు కంపల్సరీగా సాయం చేస్తుంది. మీకు టెక్స్ట్ రూపంలో అవ్వచ్చు, వాయిస్ రూపంలో అవ్వచ్చు, మీకు నచ్చిన విధంగా. మీరు చదువుకున్న వారైనా చదువు లేని వారైనా దీన్ని, చదువుకున్న వారైతే ఇందులో టెక్స్ట్ మెసేజ్ రూపంలో మెసేజ్ చేయొచ్చు. లేదు చదువు రాదు అనుకున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మైక్ కూడా ఇవ్వడం జరిగింది. నోటితో చెప్పిన విషయం చూడండి, నేను మాట్లాడుతున్నాను, ఆ మాట రికార్డ్ చేసి చూపిస్తుంది. ఓకేనా? ఈ విధంగా అవ్వచ్చు. లేదంటే టెక్స్ట్ రూపంలో మీరు రాసి లిఖితపూర్వకంగా మీ సమస్యను, అంటే ఒక స్టోరీ గురించి కానీ, ఒక సీరియల్ గురించి కానీ, నేను ఒక యూట్యూబ్ లో వీడియో పెట్టాలనుకుంటున్నాను, ఏ విధంగా పెట్టాలి, లేదంటే ఒక యాప్ ఉంది, ఆ యాప్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, ఆ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మొబైల్లో ఏదైనా ప్రాబ్లం వస్తుందా, లేదు అంటే ప్రతి విషయం గురించి కూడా, ఒక అంతరిక్షం గురించి కావచ్చు, ఒక భూమి మీద ఉన్న కొన్ని జంతువుల గురించి కావచ్చు, ఒక చెట్టు గురించి కావచ్చు, ఒక మొక్క గురించి కావచ్చు, ఒక బిర్యానీ గురించి కావచ్చు, ఒక బిర్యానీ ఏ విధంగా తయారు చేయాలి, ఒక కాఫీ ఏ విధంగా తయారు చేయాలి, పంచదార ఎలా తయారవుతుంది, చెరుకు ఏ విధంగా క్రషింగ్ చేయబడుతుంది, ఒక పంటలు ఏ విధంగా పండిస్తే బాగుంటుంది, ప్రతి విషయం గురించి కూడా ఫ్రెండ్స్ మీరు ప్రతిదీ అడగవచ్చు. ప్రతి దానికి ఇది తన వంతు సహాయంగా మీకు సహాయం చేస్తున్నది తప్ప మీకు ఎటువంటి నష్టం చేయబోదు కదా. మీకు ప్రతి విషయం గురించి ఈ యాప్ అయితే సహాయం చేస్తుంది, కంపల్సరీగా చేస్తుంది ఫ్రెండ్స్. దీన్ని యూజ్ చేసుకొని మీరు ఏ సమస్యనైనా ఈజీగా పరిష్కారం చేసుకోవచ్చని నాకు అనిపిస్తుంది. ఒకసారి ఈ యాప్ ని యూజ్ చేసి చూడండి ఫ్రెండ్స్. మీరు ఏదైనా సమస్య ఉంది అనుకుంటే అది యూట్యూబ్ లో చూస్తారు, చాలా వీడియోస్ చూస్తారు. మీరు అందులో కొంతమంది చెప్తున్న వీడియోస్ ని చూసుకొని మీకు అర్థం
కాకపోవచ్చు. ఆ వీడియో కరెక్ట్ అయినదా కాదా అన్నది అది మీకు తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. అయితే ఇందులో ఆ సమస్య ఉండదు. ఇది ఏ విషయమైనా లోతుగా అన్వేషించి మీకు సరైన సమాధానం చెప్తుంది. సరైన సమాధానమే చెప్తుంది. మీకు ఎటువంటి నష్టం కానీ ఏమీ జరగదు. ఇంకా మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినట్టయితే యూట్యూబ్ లో మీ డేటా లాస్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. చాలా మటుకు డేటా యూట్యూబ్ వీడియోస్ చూస్తుండడం వల్ల చాలా డేటా లాస్ అవుతుంది. ఆ విధంగా కాకుండా ఒక స్టడీ మెటీరియల్ టైప్ లో మీకు ఏ విధంగా మీకు మీ సమస్యని ఇందులో టెక్స్ట్ మెసేజ్ రూపంలో ఇస్తారో అదే విధంగా మీకు టెక్స్ట్ మెసేజ్ రూపంలో మీ ప్రశ్నకి సమాధానం ఈ యాప్ చెప్తుంది ఫ్రెండ్స్. చెప్తుంది. మీరు నోట్ చెప్పిన విషయాన్ని కూడా మైక్ టచ్ చేసి మీ ప్రశ్నకి సమాధానం పొందగలరు. ఇది ఒక అద్భుతమైన ఫీచర్ ఫ్రెండ్స్. దీన్ని ఏ విధంగా మిస్ చేయకండి, చేసుకోకండి. యూట్యూబ్ ని సైడ్ చేసి ఒక్కసారి గూగుల్ అసిస్టెంట్ యాప్ ని యూజ్ చేసి చూడండి. మీకు జరగాల్సిన లాభం కంపల్సరిగా జరుగుతుంది. నేను ఆశిస్తున్నాను, మీకు మాత్రం జరుగుతుందని ఆలోచిస్తున్నాను. ప్రతి విషయంలో ఇది మీకు సహాయం చేస్తుంది. ప్రతి విషయంలో, మీరు చదువు విషయంలో అవ్వచ్చు, ఒక బిజినెస్ విషయంలో అవ్వచ్చు, లేకపోతే ఒక మీకు నచ్చిన ఏ విషయం గురించి నేను తనని అడిగినట్టయితే మీకు కరెక్ట్ గా ఒక సమాధానం ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఎటువంటి నష్టం అయితే జరగదు. ఒక కొత్త అనుభూతి కలిగిస్తుంది ఈ యాప్ యూజ్ చేసినట్టయితే. ఒక కొత్త అనుభూతి, ఒక గొప్ప అద్భుతమైన యాప్ ఫ్రెండ్స్ ఇది. ఈ ఫీచర్ ని మీరు యూజ్ చేసుకొని ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోగలరు ఫ్రెండ్స్. మీరు చాలా సార్లు ఖాళీగా కూర్చునే టైంలో యూట్యూబ్ చూస్తుంటారు, లేకపోతే ఫేస్బుక్ చూస్తారు, లేకపోతే ఏదో ఒక యాప్ చూసి మీరు టైం వేస్ట్ చేస్తారు. ఈ టైం వేస్ట్ చేసే బదులు ఒకసారి దీన్ని యూజ్ చేసినట్టయితే మీ జనరల్ నాలెడ్జ్ సంబంధించిన విషయాలు కూడా ఇందులో వస్తాయి ఫ్రెండ్స్. మీకు నచ్చిన ప్రతి విషయం దీన్ని అడిగి మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా మంచి ఫీచర్ ఇది. ఇది ఫీచర్ కాదు, ఒక అద్భుతం అన్నమాట. మీకు చెయ్యి పట్టి నడిపించే ఒక మార్గదర్శి లా కూడా పనిచేస్తుంది. ఇది కనుక్కోవడం అంత ఈజీ కాదు, చాలా గొప్ప విషయం కనుక్కున్నాడు. ఇది ఏఐ వీడియో ఏ విధంగా తయారు చేయాలి, లేదంటే యూట్యూబ్ లో ఒక వీడియో ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఏ విధంగా యూట్యూబ్ లో SEO క్రియేట్ చేయాలి, ఒక గూగుల్ అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ప్రతి విషయం ఫ్రెండ్స్. బిర్యానీ ఏ విధంగా వండాలి, అన్నం ఏ విధంగా వండాలి, రైస్ ఏ విధంగా వండాలి, ఒక కర్రీ ఏ విధంగా ఫ్రై చేయాలి, ఒక కర్రీ ఏ విధంగా వండాలి అన్న ప్రతి విషయం దీన్ని అడిగి మీరు తెలుసుకోగలరు ఫ్రెండ్స్. ఒక రాజకీయం గురించి కానీ, ఒక అంతరిక్షం గురించి కానీ, ఇప్పుడు ఒక ప్రపంచంలో ఏ మూలన దాగున్నా ఒక విషయం మీద రీసెర్చ్ చేయమన్నా ఇది రీసెర్చ్ చేసి మీకు చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒక గొప్ప అద్భుతమైన యాప్ అన్నమాట. దీన్ని యూజ్ చేసుకుని మీరు కావలసిన ప్రతి సమాధానాన్ని పొందగలరు. ఇది చాలా మంచి యాప్. ఇది ఒక్కసారి ఈ యాప్ ని యూజ్ చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు దీని గురించి ఇంతగా నేను చెప్తున్నాను ఎందుకు అన్నది మీకు ఈ యాప్ యూజ్ చేసిన తర్వాతే, ఈ ఫీచర్ ని మీరు యూజ్ చేసిన తర్వాతే దీని తాలూకా గొప్పదనం మీకు ఏంటన్నది అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఒక్కసారి యూజ్ చేసి చూడండి. యూట్యూబ్ వాడండి, ప్రతి యాప్ ని వాడండి. యూట్యూబ్ ను వాడే బదులు దీన్ని ఒకసారి యూజ్ చేయండి. యూట్యూబ్ లో ఒకవేళ మీరు ఒక వీడియో పెట్టాలనుకున్నా కూడా దీన్ని ఏ విధంగా పెడితే బాగుంటుంది, అది ఏ విధంగా పెడితే వైరల్ అవుతుంది అన్నది కూడా ఇది చెప్తుంది. ఒక ఫేస్బుక్ గురించి కానీ, ఒక మీకు ఆల్రెడీ చాలా సార్లు చాలా ఆప్షన్స్, చాలా కొన్ని హింట్స్ ఇచ్చాను. ఏ విధంగా అయితే ఇది యూజ్ చేస్తే ఏ విధంగా మీకు సాయం చేయగలదు అన్నది ప్రతి విషయాన్ని కూడా దీన్ని అడిగి మీరు తెలుసుకోగలరు ఫ్రెండ్స్. మీరు ఆల్రెడీ మీకు చూపించాను. ఒక్కసారి ఈ యాప్ ని యూజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా మీకు కోసం చేస్తాను. థ్యాంక్ యూ.